हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం చాహియే చాహియే కావాలి లేదా అవసరం ఉంది అనేటువంటి అర్థం వచ్చేటువంటి వర్డ్ ని హిందీలో ఎలా చెప్పాలి అనేది మనం నేర్చుకుంటున్నాం. దీనికి సంబంధించినటువంటి రూల్స్ పార్ట్ 1 లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. నేను రీకాల్ చేస్తాను. చాహియే కావాలి అని ఎప్పుడు ఉపయోగించినప్పటికీ కూడా సబ్జెక్ట్ కి కో యాడ్ చేయాలి. కో, రాము కో, సీత को, मुझको, तुमको, हमको, आपको, మీకు, हमको, మాకు ఇలా సబ్జెక్ట్ కి కో యాడ్ చేయాలి. ఇది వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో కూడా మనం ఉపయోగిస్తాము. దానికి సహాయక క్రియలైనటువంటి థా, థే, థీ, హోగా, హోంగే, హోంగి అనేటువంటి సహాయక క్రియలు యాడ్ చేస్తే సరిపోతుంది. ఎప్పుడైతే మన సబ్జెక్ట్ కి కో యాడ్ చేస్తున్నామో సహాయక క్రియ ఆబ్జెక్ట్ ను బట్టి ఎండ్ చేయాలి. ఆబ్జెక్ట్ మెస్కులైన్ అయితే సహాయక క్రియ మెస్కులైన్ లో, ఆబ్జెక్ట్ ఫెమినైన్ అయితే సహాయక క్రియ ఫెమినైన్ లో యాడ్ చేయాలి. ఓకే, సో ఒకసారి నాతో పాటు మీరు కూడా వారు చెప్పండి. వారికి బట్టలు కావాల్సి ఉంటాయి, ఉన్కో కపడే చాహియే హోంగే. కపడే పుల్లింగ బహువచనం కాబట్టి హోంగే. దీనికన్నా ముందు పార్ట్ 1 కూడా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. వారికి ఇల్లు కావాలి, ఉన్కో ఘర్ చాహియే. వారికి ఇల్లు కావాలి. వారికి ఇల్లు కావాల్సి వచ్చింది భూతకాలంలో ఉన్కో ఘర్ చాహియే థా. భూతకాలంలో కావాల్సి వచ్చింది. ఘర్ పుల్లింగ ఏకవచనం. ఉన్కో ఘర్ చాహియే హోగా. వారికి ఇల్లు కావాల్సి ఉంటుంది భవిష్యత్తులో. వారికి కారు కావాలి లేదా బండి కావాలి. उनको गाड़ी चाहिए. उनको गाड़ी चाहिए थी. వారికి కారు కావాల్సి వచ్చింది గతంలో. గాడి స్త్రీలింగ శబ్దము, ఏకవచనము, సో అందుకని చాహియే థీ. వారికి కారు కావాల్సి ఉంటుంది భవిష్యత్తులో. ఉన్కో గాడి చాహియే హోగి. హోగి భవిష్యత్తులో. మనకు సహాయం కావాలి, హమే మదత్ చాహియే. మనకు సహాయం కావాల్సి ఉంది భూతకాలంలో. హమే మదత్ చాహియే థీ. హమే అనేటువంటి సబ్జెక్ట్ ఎవరైనప్పటికీ కూడా థీ మాత్రమే పెట్టాలి, ఎందుకంటే మదత్ స్త్రీలింగ శబ్దము. మనకు సహాయం కావాల్సి ఉంటుంది, హమే మదత్ చాహియే హోగి. కావాల్సి ఉంటుంది భవిష్యత్తులో. నీకు నీళ్లు కావాలి, తుమే పానీ చాహియే. తుమ్కో పానీ చాహియే. నీకు నీళ్లు కావాల్సి ఉండే గతంలో, సో తుమే పానీ చాహియే థా. నీకు నీళ్లు కావాల్సి ఉంటుంది, తుమే పానీ చాహియే హోగా. నీకు నీళ్లు కావాల్సి ఉంటుంది భవిష్యత్తులో. నీకు పుస్తకం కావాలి, తుమే కితాబ్ చాహియే. నీకు పుస్తకం కావాలి. తుమే కితాబ్ చాహియే థీ. కితాబ్
ఫెమినైన్ వర్డ్, అందుకని థీ. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరైనప్పటికీ కూడా థీ అనే ఎండ్ చేయాలి. నీకు పుస్తకం కావాల్సి ఉంటుంది, తుమే కితాబ్ చాహియే హోగి, భవిష్యత్తులో. నీకు సమయం కావాలి, తుమే సమయ్ చాహియే. నీకు సమయం కావాలా, తుమే సమయ్ చాహియే, ఇలా కూడా చెప్పొచ్చు. నీకు సమయం కావాల్సి ఉంది, తుమే సమయ్ చాహియే థా. నీకు సమయం కావాల్సి ఉంది. నీకు సమయం కావాల్సి ఉంటుంది, తుమే సమయ్ చాహియే హోగా, భవిష్యత్తులో. మీకు విశ్రాంతి కావాలి, ఆప్కో ఆరాం చాహియే. మీకు విశ్రాంతి కావాల్సి ఉంది, ఆప్కో ఆరాం చాహియే థా, గతంలో కావాల్సి ఉంది. మీకు విశ్రాంతి కావాల్సి ఉంటుంది, ఆప్కో ఆరాం చాహియే హోగా. మీకు విశ్రాంతి కావాల్సి ఉంటుంది భవిష్యత్తులో. మీకు సలహా కావాలి, ఆప్కో సలాహ్ చాహియే. మీకు సలహా కావాల్సి ఉండే, గతంలో ఆప్కో సలాహ్ చాహియే థీ. అదే భవిష్యత్తులో ఆప్కో సలాహ్ చాహియే హోగి, కావాల్సి ఉంటుంది. అతనికి పెన్ కావాలి, ఉస్కో కలం చాహియే. అతనికి పెన్ కావాల్సి ఉంది, ఉస్కో కలం చాహియే థీ. కలము స్త్రీలింగ శబ్దం. నాతో పాటు ఓరల్ చెప్పండి. అతనికి కలం పెన్ కావాల్సి ఉంటుంది, ఉస్కో కలం చాహియే హోగి. ఆమెకి రొట్టె కావాలి, ఉస్కో రోటీ చాహియే. రోటీ స్త్రీలింగ శబ్దము. ఆమెకే రోటీ కావాల్సి ఉంది, ఉస్కో రోటీ చాహియే థీ. ఆమెకి రొట్టె కావాల్సి ఉంటుంది, భవిష్యత్తులో ఉస్కో రోటీ చాహియే హోగి. దీనికి సమాధానం కావాలి, ఇస్కో ఉత్తర్ చాహియే. దీనికి సమాధానం కావాల్సి ఉంది, ఇస్కో ఉత్తర్ చాహియే థా, గతంలో. దీనికి సమాధానం కావాల్సి ఉంటుంది, భవిష్యత్తులో ఇస్కో ఉత్తర్ చాహియే హోగా. నాతో పాటు వారలు చెప్పండి. అబ్బాయిలకు ఆట కావాలి, లడకోంకో ఖేల్ చాహియే. సబ్జెక్ట్ కి కో ఇంపార్టెంట్, కంపల్సరీ పెట్టాలి. లడకోంకో అబ్బాయిలకు, ప్లూరల్ ఫామ్. అబ్బాయిలకు ఆట కావాల్సి ఉంది, లడకోంకో ఖేల్ చాహియే థా, గతంలో కావాల్సి ఉంది. అబ్బాయిలకు ఆట కావాల్సి ఉంటుంది, లడకోంకో ఖేల్ చాహియే హోగా, భవిష్యత్తులో కావాల్సి ఉంటుంది. అమ్మాయిలకు పుస్తకాలు కావాలి, లడకియోంకో కితాబేన్ చాహియే. కితాబేన్ పుస్తకాలు, కితాబ్ పుస్తకము సింగులర్. అమ్మాయిలకు పుస్తకాలు కావాల్సి ఉన్నాయి, లడకియోంకో కితాబేన్ చాహియే థీ, గతంలో. అమ్మాయిలకు పుస్తకాలు కావాల్సి ఉంటాయి, లడకియోంకో కితాబేన్ చాహియే హోంగి. పిల్లలకు, బచ్చోంకో దూద్ చాహియే, పాలు కావాలి. పిల్లలకు పాలు కావాల్సి ఉన్నాయి, బచ్చోంకో దూద్ చాహియే థా, పాలు పుల్లింగ శబ్దం. పిల్లలకు పాలు కావాల్సి ఉంటాయి, బచ్చోంకో దూద్ చాహియే హోగా. పిల్లలకు పాలు కావాల్సి ఉంటాయి, భవిష్యత్తులో. మనకు సెలవు కావాలి, హమే చుట్టి చాహియే.
మనకు సెలవు కావాల్సి ఉండే భవిష్యత్తులో భూతకాలంలో హమే చుట్టి చాహియే థీ. చుట్టి స్త్రీలింగ శబ్దము సింగులర్ లో ఉంది. మనకు సెలవు కావాల్సి ఉంటుంది, హమే చుట్టి చాహియే హోగి. వారికి డబ్బులు కావాలి, ఉన్హే పైసే చాహియే. పైసే డబ్బులు పుల్లింగము బహువచనం. వారికి డబ్బులు కావాల్సి ఉన్నాయి, ఉన్హే పైసే చాహియే థే. వారికి డబ్బులు కావాల్సి ఉన్నాయి. వారికి డబ్బులు కావాల్సి ఉంటాయి, ఉన్హే పైసే చాహియే హోంగే భవిష్యత్తులో. ఉన్హే కామ్ చాహియే వారికి పని కావాలి. ఓకే, ఉన్హే కామ్ చాహియే థా కావాల్సి ఉండే. ఉన్హే కామ్ చాహియే హోగా. ఓకే, ఇలా మనం చాహియేని వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఎలా ఉపయోగించాలో దీని మీనింగ్ ఏంటో నేర్చుకున్నాము. అబ్ తక్ హమ్ సాత్ రహే. జాతే జాతే వీడియో లైక్ कीजिएगा. थैंक यू.